డెఫినెట్ గా ఇట్ వాస్ రియల్లీ నైస్. అంటే స్టోరీ విషయంలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా భక్తి కన్నా రొమాన్స్ ఎక్కువ ఉందని అంటున్నారు, మీరు ఏం చెప్తారు? రొమాన్స్ ఏ కాలంలో లేదండి, ఏ కాలంలో లేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద మూవీ, దట్స్ ఇట్, టేక్ ఇట్ లైక్ దట్. అదే రొమాన్సే ఉంది కదా ప్రతి ఒక్కటి. ఆ సినిమా సెకండ్ హాఫ్ ఎంత బాగుంది, ఆ సాంగ్ ఎంత బాగుంది, శివ శివ శంకర. అది మామూలుగా ఈవెంట్ లో కొట్టినప్పుడు కూడా ఒకలాంటి వైబ్స్ అండి ఆడిటోరియం అంతా. ఆ డివోషన్ స్పిరిచువల్ వేలో యూ హ్యావ్ టు సీ, పాజిటివ్ చూడాలి. అండ్ 8 years నుంచి 8 years వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడొచ్చండి. పిల్లల్ని తీసుకురండి, వాళ్ళకి డివోషన్ ఇలాంటి కన్నప్పనకు స్టోరీ ఉందని కూడా మీరు చూపించాలి, ఇట్లాంటి సినిమాలు చూపించాలి. అంటే మీరు భక్త కన్నప్ప చూసారా? చూసాను సార్. దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉంది? డిఫరెన్స్ చెప్పలేమండి, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది. డిఫరెన్స్ చెప్పలేము. మీ అమ్మ నాన్నకి డిఫరెన్స్ చెప్తారా? ఇది అంతే, అమ్మనే నాన్నే. సో మూవీ వాజ్ గుడ్. లాగ్ ఏం లేదండి, లాగ్ ఏం లేదు. ప్రభాస్ వచ్చిన తర్వాత ఇంకేం లాగండి, ఇంకొక 2 గంటలు పెట్టినా చూస్తారు. ప్రభాస్ కోసమే చూడాలని అనట్లేదు, బట్ ప్రభాస్ అనేది కొంచెం హైప్ ఉంది కదా మనకి మూవీలో. విష్ణు గారు యాక్టింగ్ అవుట్ స్టాండింగ్ అండి, నో డౌట్. డిఫరెంట్ గా ఉందండి. మీరు డీలో చూసిన విష్ణుకి ఇక్కడికి చాలా తేడా ఉంది. మోహన్ గారు ఇంకా ఆయన గురించి మనం చెప్పాలా? మూవీ వాజ్ గుడ్. 500 కోట్లు కలెక్ట్ చేస్తుందని నాకు ఉన్నది. అసలు బాలేదని కూడా చెప్పలేము, యావరేజ్ అండి. విష్ణు గారి పర్వాలేదండి, అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంచెం ఇంప్రూవ్ అయినట్టే ఉంది. ఎందుకంటే ప్రభాస్ గారు వాళ్ళ ఫ్యాన్స్ బాగా వార్నింగ్ ఇచ్చారు కదా, దాని వల్ల ఇంప్రూవ్ అయ్యిండేమో మరి తెలియదు. చెప్తున్నా కదా, ఏదో చేసిండు అలా పర్లేదు, బాగానే చేశాడు. ఇప్పటి వరకు చేసినట్లతో పోల్చుకుంటే ఇది పర్వాలేదు. ఇప్పటి నుంచి ఇంకా కొంచెం మార్చుకుంటే అమ్మో, అసలు దానికి దీనికి కంపేర్ చేసి అనేది పెట్టద్దు. 1% కూడా ఇవ్వండి నేను ఆ సినిమాకి ఈ సినిమాకి అయితే మాత్రం. సేమ్ స్టోరీ కదా, అప్పుడు కూడా కృష్ణరాజ్ గారు. ఏమండి, సేమ్ స్టోరీ కాదండి, ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా వేరియేషన్ ఉంది. మీరు గమనిస్తున్నారో లేదు? ఆ సినిమాలో ఏంటంటే వాణిశ్రీ గారు కృష్ణరాజు గారు చేశారు, కానీ ఈ రొమాన్స్లు పాటలు అవి చాలా ఎలా ఉన్నాయంటే నేచురల్ గా ఉన్నాయి. ఎక్స్పోజింగ్ వీటితో అడుగుతో లేదు, ఇది ఎక్స్పోజింగ్ తో ఉంది ఎక్కువ. భక్తి ఉంది కానీ సెకండ్ హాఫ్ లో 10 minutes అయిపోయిన తర్వాత నుంచి ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా చూడొచ్చండి ఏదో ఒకసారి. రుద్ర క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది, అయితే మాత్రం తీసేయాల్సిందే లేదు, చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన తర్వాత ఇంకా సూపర్ ఉంది సినిమా, చూసుకోవాల్సిన అవసరం.